తీసుకురావడం, ముఖ్యంగా అధికారులందరూ కూడా రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్వచ్ఛ భారత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు నుంచి మరి ఒక సంవత్సర కాలం పాటు 365 రోజుల పాటు కైండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్తో పాటు అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఒక పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సంకల్పం పెట్టాం. ఎందుకంటే దేశం స్వచ్ఛం అవ్వాలంటే ముందు రాష్ట్రం స్వచ్ఛం కావాలి, రాష్ట్రం స్వచ్ఛం కావాలంటే ముందు ఆయా గ్రామాలు, వార్డులు స్వచ్ఛం కావాలి. కాబట్టి ముందుగా మేము ఉంటున్న ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఈ పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులందరినీ మమేకం చేసి వీళ్లతో స్వచ్ఛ భారత్ ఓత్ టేకింగ్ తీసుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు క్లీన్ చేసి ఏదైతే మరి లోపల ఈ టాయిలెట్స్ ఉన్నాయో టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ టాయిలెట్స్ ని ఈ స్వచ్ఛంద సంస్థలో ఉన్నటువంటి సభ్యులు మేము అందరినీ కలిపి వెళ్ళి ఆ టాయిలెట్స్ ని క్లీన్ చేసి అక్కడ ఉన్నటువంటి స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లీన్ చేసినటువంటి పారిశుద్ధ కార్మికులు కూడా సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పరిశుభ్రం గురించి మనం ఎంత మాట్లాడినప్పటికీ నిజంగా సుస్పష్టంగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ అపరిశుభ్రంగా ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ క్లీన్ చేసినటువంటి వ్యక్తుల్ని ఆదరించాలని చెప్పని మేము అందరం కూడా అనుకుంటున్నాం. గతంలో కూడా వారందరికీ పెద్ద ఎత్తున మేము సన్మాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే స్కావెంజర్స్ మరి ఊడుస్తారో వాళ్ళందరికీ ఒక ఊతం ఇవ్వటం కోసం ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఈ పరిసరాలు శుభ్రమే కాదు, మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి, ఆరోగ్యం స్వచ్ఛంగా ఉండాలని ఒక మంచి కాన్సెప్ట్తో ఇవాళ నుంచి 365 రోజుల పాటు ప్రతిరోజు అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్ళాలని ఒక ఆకాంక్ష ఈ కార్యక్రమం రూపకల్పన చేశాం. ఓకే, థ్యాంక్ యూ.